హలో అండి, మీలో మటన్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే చాలా సింపుల్గా కొత్తగా చేసుకునే వారైనా కూడా ఇలా చేశారంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. మరి ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా శుభ్రంగా వాష్ చేసుకున్నటువంటి మటన్లోకి ఉప్పు, కారం, పసుపు, మసాలా, ధనియాల పొడి, గరం మసాలా, అలాగే బిర్యానీ మసాలా ఉంటే అది కూడా కాస్త వేసేసుకోండి. అలాగే సన్నగా చేసినటువంటి పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక్క 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకొని ఈ విధంగా మర్దన చేసి పక్కన పెట్టేసేయండి ఒక 5 నిమిషాల పాటు. అలాగే ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త ఎక్కువనే ఉండాలి. నెక్స్ట్ ఆయిల్ లోకి బగారా స్పైసెస్ అన్ని కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి, వెల్లుల్లి కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవన్నీ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అలాగే ఒక్క టమాటా సన్నగా కట్ చేసుకుని వేసేసుకోవాలి. ఇవంతా కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఈ మటన్ కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒకసారి అంతా కింద నుండి బాగా కలిపేసి ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి. ఈ మటన్ అంతా కూడా ఈ చక్కగా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మన గ్రేవీ తగ్గట్టుగా వాటర్ వేసుకుని అందులోనే పుదీనా అలాగే కొత్తిమీర కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. కుక్కర్ క్యాప్ పెట్టేసుకుని ఒక 4 నుండి 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ మసాలా రెడీ అండి. మరి నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.